మనకే సిస్టర్ ఇండియా. దొంగలం కాదే మీ అన్నలం. అమ్మా ఎట్లుంది గెటప్? ఆ సూట్లేంటా గన్లేంట్రా? అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? గన్నుల గురించి క్వశ్చన్స్ వద్దు, సూట్ల గురించి సెటైర్లు వద్దు. అన్ని సెట్ చేసుకొని వచ్చాం. పర్మిషన్ తో వచ్చారా, పారిపోయి వచ్చారా దొంగల్లా? దొంగల్లా కాదు, దొరల్లా వచ్చాం. అమ్మో, మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్లారు కదా? భయపడాల్సింది ఏం లేదమ్మా. కేసు, క్రైమ్, జైలు, బెయిల్ ఏం ఉండవు. ఓన్లీ విజన్. విజన్ ఏంట్రా? ఆపరేషన్ అమలాపురం. మరి కేసు క్లోజ్ అయింది. లైఫ్ సెటిల్ అయింది. హీరోలా ఉన్నారు, సినిమాలో ఛాన్స్ వచ్చిందా? ఓ పిచ్చి, మేము సినిమా హీరోలం కాదే, రియల్ హీరోలం. కిందసారి బిజినెస్ చేసి బొక్కలోకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు విజన్ అంటున్నారేంటి? ఏకంగా తీహార్కి అన్నమాట. ఇలా అనుమానాలు ఆరోపణలు అక్కలేదు ఫాదర్ ఇండియా. మేం చేయబోయే పనులకు జైలు తప్ప జైలు ఉండవు. ఏమే వీళ్ళకి జైల్లో గాలి గాని సోకిందా? గాలి లేదు, ధూళి లేదు. ఇలా ప్రశ్న లేకుండా జరగబోయేది ప్రశాంతంగా చూడండి. ఇప్పటి వరకు ఏకే రావు, పీకే రావు, సన్ ఆఫ్ సత్యనారాయణ అనేవాళ్ళు. ఇకపై సత్యనారాయణ ఫాదర్ ఆఫ్ ఏకే రావు, పీకే రావు అంటారు. యా, ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు మారరా సన్నాసుల్లారా? అంటే ఇంకా అర్థం కాలేదా అయ్యా నీకు? ఛీ ఎదవల్లారా. విజన్ అంట విజను. కర్రేం తేడుగా. ఆయన అలాగే మాట్లాడతారు గాని మీరు రండి నాన్న, భోంచేద్దాం. భోజనం ఏముందమ్మా, రోజు చేసేదే. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రారా, మన ఆపరేషన్ అత్తారింటి నుంచి మొదలెడదాం. అత్తారింటికి దారేది? నేను 6 అడుగుల బుల్లెట్, నేను 5 అడుగుల బుల్లెట్. అమ్మా బాయ్, వెళ్ళొస్తా. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. అమ్మగారు, 5 ఏళ్ల నుంచి ఎంత జమ కడుతున్నా వడ్డీ తప్ప అసలు తీరట్లేదు. ఇలాగైతే మట్టిని నమ్ముకున్నా మా నోట్లో మట్టేనమ్మా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ బుద్ధి నా దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టినప్పుడు ఉండాలి. లేకపోతే ఏయ్, ఎవరో పగటి వేషగాలు వచ్చారో వాళ్ళకి చిల్లరిచ్చి పంపించండి. ఏయ్, మేము నువ్విచ్చే చిల్లర కోసం రాలేదు, నీ చిల్లర వ్యాపారం కట్టించడానికి వచ్చాం. చూడత్తా, రైతు అంటే రాజు. రాజు ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి గాని నోటి మీద వేలేసుకొని ఇలా నిల్చోకూడదు. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. కూర్చోండి. అలాగే. చూడు, ఇంకొక్కసారి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని జనాల్ని జలగల్లా పీడించకు. నేను పీడించడం ఏంటి? నా చేతులతో నేను నోట్లు ఇస్తేనే వాళ్ళ చేతిలో నాట్లు వేసేది. ఏదో దేశ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే. వాళ్ళ ప్రామిసరీ నోట్లు నీ దగ్గర పెట్టుకుని నీ కరెన్సీ నోట్లు ఇస్తున్నావు. చివరికి రైతు కళ్ళల్లో తప్ప కాలువలో నీళ్లు కనపట్లేదు. చూడత్తా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? చూడు, ఎన్ని రుణాలిచ్చినా రైతు రుణం ఎవరు తీర్చలేరు. అది రైతు. చూడండి బాబులు, మీరు ఉండాల్సిన అమలాపురంలో కాదు, అసెంబ్లీలో. వస్తాను బాబులు, వస్తాను. చూడత్తా, రొటేషన్ మానేసి మెడిటేషన్ చేసుకో, కాస్త సన్నబడతావు. అంతకన్నా చిప్ప తీసుకుని అడుక్కోవడం పెట్టు. పోనీ పైకో. లేదు బాబు, నేను వడ్డీ వ్యాపారం మానేస్తే బ్రతికేదేలా? పిల్లలు పెళ్లి చేసేదేలా? అది మాకు వదిలేయి, మేం చూసుకుంటాం. మేం గన్సు నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకోండి. మీకో షోరూమ్ పెట్టిస్తాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అయితే త్వరలో మాతో ఏడడుగు వేస్తారన్నమాట. ఆపరేషన్ ఏపీలో ఇప్పుడే ముందడుగేసాం. మీతో 7 అడుగులు వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అల్లుళ్ళు, రిబ్బన్ కటింగ్ కి ఎవరిని పిలిచారు? స్పోర్ట్స్ స్టార్నా, ఫిల్మ్ స్టార్నా? అత్తమ్మ, సెలబ్రిటీలతో ఓపెన్ చేపిస్తే అందరూ వాళ్ళని చూడడానికి వస్తారు, కొనడానికి రారు. అయినా స్టార్లను పిలవాలంటే వాళ్ళకు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని కస్టమర్ మీద రుద్దాలి. మా టార్గెట్ స్టార్స్ కాదు, ఓన్లీ కస్టమర్స్. కరెక్టే. 3 మీటర్ల రిబ్బన్ కట్ చేసి 3 లక్షల సరుకు పట్టుకెళ్తారు. అందరూ నీలాగా ఉండర్లే అత్త. మా స్టార్ మా సిస్టర్. రారా సిస్టర్. అప్పుడప్పుడు బట్టలు అమ్ముతూ ఉండండి, మీరే కట్టుకోవద్దు. పదమ్మా. కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, చూపించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకో 2 సేల్స్ కలిసి పెట్టుకోవచ్చుగా. అయ్యో
3000 బొక్క. ఆపు నీ ఓవర్ యాక్షన్. ఏయ్ ఏయ్, అందరు ఇలా రండి. మీరు పారిపోయారా కాల్చి పడేస్తాం. అబ్బో ఇంతకన్నా పెద్ద గన్నులే చూసాం పోలీసు వాళ్ళ దగ్గర. మా గన్నులు చూసుండ్రు. ఏంటి మీ రాంగ్ ఎంట్రీ? మీ అందరికి రైట్ ఎగ్జిట్ ఇద్దామని. చూడమ్మా, ఈ రోజు నుంచి మీరు ఈ పడుపు వృత్తి మానేస్తే పరువుగా బ్రతికే మార్గం మేము చూపిస్తాం. అందరూ మా అందాలకు హారతులు పడుతుంటే మీరేంటి ఆర్పడానికి వచ్చారు? హారతి కర్పూరంలో ఆరిపోయే మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాం. చూడండి, మీరు ఈ పని చేస్తే మీకేమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు జబ్బులు కూడా వస్తాయి. నెలకి సుమారు ఎంత వస్తుంది? 6-7 వస్తాయి. మేము 10,000 ఇస్తాం. డే అండ్ నైట్ వర్క్ చేయాలా? డే మాత్రం చేస్తే చాలమ్మా. ఏం పని? షాపులో బట్టలు అమ్మాలి. బాబు మాకు బట్టలు ఇప్పడం తప్ప అమ్మడం రాదు. నీ తుక్కుడి మే పకిడి. ఈ రోజు నుంచి మీరు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. ఆ టీషర్ట్ చూపించండి. ఓ, వేసుకుంటే బాగుంటుందా? పూసుకుంటే ఇంకా బాగుంటుంది. డిస్కౌంట్ ఎంత? పగలు 40, రాత్రి 20. అదేంటి? రాత్రులు బిజీ కదా. అయ్యి బాబు, ఇదేదో తేడాగా ఉంది. ఏయ్ వాడితే సౌకర్యంగా ఉంటుందా? సుఖంగా కూడా ఉంటుంది. ఆఫర్ ఉందా? బై 1 గెట్ 1 ఫ్రీ. అయ్యి బాబు, ఇదేదో తేడాగా ఉంది. ఏయ్ ఇది నాకు నచ్చలేదు. పోనీ ఇది నచ్చుతుందేమో చూడు. చాలా బాగుంది. ఎంత? ఎంత? 1000. అమ్మో, 1000? ఏయ్, క్లోజ్ చేయి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అవి ఇవి చూపించడానికి కాదు, కస్టమర్లకు బట్టలు చూపించడానికి. ఆడదానికి అందం విప్పుకుంటే రాదు, కప్పుకుంటే వస్తుంది. నువ్వేంటి రింగ్ రోడ్ లో బొడ్డు చూపిస్తున్నావు? చీర సర్దుకో, సర్దుకో. నువ్వేంటి ఘాట్ రోడ్ చూపిస్తున్నావు? క్లోజ్ చేయి, చేయి. మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చింది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. మేము అదే కదా చేస్తున్నాం. అట్రాక్ట్ చేయమంది మీ బాడీలతో కాదు, అందమైన మాటలతో. సారీ సార్. మాకు సారీ చెప్పడం కాదు, కస్టమర్లకు సారీస్ చూపించండి. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయిందనుకో మిమ్మల్ని అందరినీ సన్యాసులో కలిపేస్తాను. తుకిడి మీద పగిడి అయిపోతారు. హలో, ఆ చీర కదా ఈ చీర చూడు. ఇంకా మేము ఎలాంటి తప్పు సరే, పని చూసుకోండి. కంచి కంటే బెనారస్ ఎక్కువ సేల్ అవుతుంది. అలాంటప్పుడు 100 చీరలు ఇవే ఆర్డర్ చేయాలి ఎక్స్ట్రా. అది బెటర్ కదా. ఆర్డర్ చేయండి. ఏం లేదు, ఇవే 100 చీరలు ఆర్డర్ ఇవ్వమంట. నమస్తే అండి. వీళ్ళు మన సేల్స్ గర్ల్స్ పేరెంట్స్. అవును. చెప్పండి బాబు, ఇన్నాళ్ళు మీ అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది అంటే ఏమీ చెప్పలేకపోయాం. బాబు, ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే మీ కళామందిర్లో పనిచేస్తుందని గర్వంగా చెప్పుకుంటాం బాబు. ఇప్పుడు మా అమ్మాయిలు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. అవును బాబు, మాకింత మేలు చేసినందుకు మీకు దండాలు. మీరు అలా వస్తాం బాబు.